డైలీ టేస్ట్ డైలీ. సంక్రాంతి వేళ తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారితో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో కూడా ప్రయాణికుల సందడి కనిపిస్తుంది. సమయానికి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నారు. జిల్లాలో పండగ వేళ సందడిగా మారిన బస్ స్టేషన్ ప్రాంగణం నుండి మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6 డిపోలు ఉండగా దాదాపు 600 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఫుల్గా ప్రయాణికులతో నిండిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక రైల్వే స్టేషన్లో కూడా అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేటువంటి ప్రత్యేక రైళ్లను అటు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దీంతో ఖమ్మం మీదుగా వెళ్ళేటువంటి అనేక రైళ్లు కూడా ఫుల్ ప్రయాణికులతోటి నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి ఖమ్మం పాత బస్టాండ్ కాడ చూసుకోవచ్చు. తమ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి చిన్న పిల్లలతో సహా కూడా అందరూ బస్టాండ్కు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రష్ దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. 6 డిపోలకు సంబంధించి 6 బస్టాండ్లలో కూడా ఇదే రష్ అయితే కనిపిస్తా. వెళ్ళడానికి ఎక్కువ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి వేళ ఈ పరిస్థితి బస్టాండ్లో కనిపిస్తూ ఉంది. అటు ప్రభుత్వం కూడా దాదాపు స్కూళ్లకు, కాలేజీలకు కూడా హాలిడేస్ ప్రకటించింది. వారం రోజుల పాటు కూడా హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా అన్ని కిక్కిరిసిపోయినటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. చిన్నారులతో సహా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే మొత్తం ప్రయాణికులు భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కొంత కొరత ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు లేకపోయినటువంటి క్రమంలో ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. కూర్చోవడానికి ఉన్నటువంటి చైర్స్ అన్ని కూడా ఫుల్గా నిండిపోయి కనిపిస్తున్నాయి. బస్సుల కోసం కూడా ఇంకా ప్రయాణికులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కూడా బస్సు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. బస్సులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఒక పక్క మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తులు పోటెత్తుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఆ మేడారాన్ని కూడా ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నారు. మరోపక్క సొంత సంక్రాంతి పండుగ వేళ సొంత గ్రామాలకు తరలి వెళ్ళడానికి ఇటు ప్రయాణికులకు ఏర్పాటు చేసినటువంటి బస్సులు నిండిపోయినటువంటి సందర్భంలో రష్ కూడా బాగా అయిపోయింది. బస్సుల కొరత ఒకటి వేధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. తమ ప్రాంతానికి వచ్చేటువంటి బస్సు కోసం ప్లాట్ఫారాల ఎదుట ప్రయాణికులు ఆసక్తిగా బస్సు కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు ఇటు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున భారీగా పండుగను చేస్తారు కనుక ఎక్కువగా కూడా ఈ ప్రాంతానికి అంటే ఖమ్మం జిల్లాకు అటు ఆంధ్రాకు అనుబంధంగా ఉంటుంది. ఎక్కువగా కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆంధ్రాకు పోవడానికి, తమ చుట్టాల ప్రాంతానికి అటు సొంత గ్రామాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి తరుణంలో ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ కూడా ఆంధ్రాకు వెళ్తూ ఉంటారు. ఆంధ్రాకే కాకుండా ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో ఉంది. అయితే బస్సుల కొరత వేధిస్తుంది. ఆర్టీసీ కూడా ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని బస్సులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే గంటల తరబడి కూడా ఈ బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క అటు మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నటువంటి క్రమంలో మహిళా ప్రయాణికులు కూడా తమ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చాలా మంది కూడా మహిళలే ఎక్కువగా బస్టాండ్ ప్రాంతంలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సొంత వాహనాలు ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ఇప్పటికే ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎవరైతే బస్సుల ద్వారా ప్రయాణాలు సాగించే వారు ఉంటారో 2-3 రోజుల నుంచి కూడా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఇదే రష్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.